కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక సమానమైనటువంటి అభివృద్ధి, ఒక సమాంతరమైనటువంటి అభివృద్ధి మన అధికారుల ముందు కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క జనాభా సేకరణ ఎంతో ఉపయోగపడతా ఉంది. ఇది ఈసారి అద్భుతంగా న్యూ టెక్నాలజీతో, అదేవిధంగా ఒక హిస్టారికల్ రూపకల్పన చేసే విధంగా ఈ యొక్క జనాభా సేకరణ ఉంటుంది. ఇది ముందుగా మనకందరికీ తెలుసు, అధికారి గారు చెప్పినట్టు ముందు ఇండ్లకు సంబంధించినటువంటి సెన్సస్ జరుగుతూ ఉంది. కాబట్టి మాకు ఇల్లు ఉందని చెప్తేనో, మా ఇంట్లో ఏసీ ఉందని చెప్తేనో, మాకు ఏదైనా పథకాలు రావేమో, సంక్షేమ పథకాలు మాకు కట్ అవుతాయేమో అని ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చూపించేటువంటి, ఇక్కడ మీరు తెలియజేసేటువంటి ఏదైనా కూడా వాస్తవాలు తెలియజేయండి. మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఓవరాల్గా ఇండియాకు, మన హైదరాబాద్ నగరానికి, మన తెలంగాణకు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మీరు ప్రకటించేటువంటి ఏ వివరాలైనా కూడా, మీరు అందించేటువంటి ఏ వివరాలైనప్పుడు కూడా ప్రభుత్వం అమలు చేసేటువంటి వ్యక్తిగత సంక్షేమ కార్యక్రమానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా పాలసీ మేకింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి కిషన్ రెడ్డికి ఇల్లు ఉందా లేదా, ఉంటే అయినా ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీ అరుడా కదా అనేటువంటి విషయము ఎక్కడ కూడా చర్చకు రాదు, ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి అందరూ కూడా ధైర్యంతో వివరాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇది పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా దేశం యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులను మనము అవగాహన చేసుకోవడానికి, ఆవిష్కరించుకోవడానికి ఉపయోగపడేటువంటి విషయాలు. ఇది పట్టణాలు ఏ రకంగా ఉన్నాయి, పట్టణాల్లో భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రణాళిక రూపొందించాలి, గ్రామాలు ఏ రకంగా ఉన్నాయి, గ్రామాల్లో ఏ రకమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి, వివిధ వృత్తులు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఎంతమంది ఏ వృత్తుల్లో పనిచేస్తున్నారు, ఆ వృత్తుల ఆధారంగా ప్రభుత్వాల పరంగా ఏ రకమైనటువంటి ప్రణాళికలు భవిష్యత్తులో మనము మరి రూపకల్పన చేసుకొని వాళ్ళ సంక్షేమం కోసం ముందుకెళ్ళాలి అనేటువంటిది చాలా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ ఆలోచన చేయాలి. అందరి లక్ష్యం స్పష్టం. మనము టార్గెట్ పెట్టుకుంటున్నాం, వచ్చేటువంటి 2047లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు జరుగుతుంది. ఆ 100 సంవత్సరాల పండుగ వరకు మన దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్గా భారతదేశం రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి